బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇప్పటివరకు విపిఆర్ గారు ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వెళ్ళేవారు. అంటే గుడులుగా నిర్మించి, బడులు నిర్వహించి, ఆసుపత్రులు ఇలా ప్రజలు. కానీ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యకి వెళ్తున్నారు. అంటే ప్రచారం, ఎన్నికల ప్రచారం నిమిత్తం. ఎలా ఉంది సార్ ప్రచార ఆర్భాటం మొదలు? ఇది టోటలీ డిఫరెంట్ సిచ్యువేషన్. ఓకే. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. ఓకే. ఎందుకు కలుగుతుందంటే, మనం ప్రజల్లోకి పోగానే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇంటుంటే, అరే మనం ఎట్లయినా ఈరోజు గెలిచి ఈ సమస్యల్లో మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వీళ్ళతోటే కలిసి మమేకమయ్యి మనం ఏదన్నా వీళ్ళ సమస్యలు మనం తీర్చగలిగితే దాన్ని మించిన ఆనందం ఉండదు అని అనిపిస్తుంది నాకు. అంటే అయిష్టంగా పోటీకి సిద్ధమైనా కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ చూస్తే నిజంగా అది హ్యాపీ అనిపిస్తుంది. కాబట్టే నేను ఇట్లా తిరిగి, ఇప్పుడు అంత ఈజీ కాదు ఇది. నేను చూస్తున్నా ఇప్పుడు ప్రజల్లో పోవడం, ప్రజలతో మనం ఏదైనా ఏ సిచ్యువేషన్లో అయినా ప్రజలతో చాలా ఓపికగా ఉండాలి. పేషెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ సమస్యలు వస్తున్నాయి. ఒక్కొరు పిచ్, కొంతమంది విత్ యాంగర్ యాంగ్జైటీతో వస్తున్నారు, కొంతమంది నవ్వుతో వస్తున్నారు, కొంతమంది బాధతో వస్తున్నారు. రకరకాల మనుషులను చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడూ చూసినోడిని కాదు. బట్ సాయంత్రం అయిందంటే మనం అనలైజ్ చేస్తే వీ షుడ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ, స్పెషల్లీ మా జిల్లా. సో నాకు ఇది మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. సో ఈరోజు దీన్ని మనము గెలవాలా, గెలిచి కనీసం మనం ఈ ప్రజలకి, మనతోటి ఉన్న ప్రజలకి, ఇట్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ అనుకోండి. ప్రజలంటే మా ఫ్యామిలీయే. ఆ ఫ్యామిలీలో మనం లెట్ us ట్రై టు డూ సంథింగ్ గుడ్ అనిపిస్తుంది. స్ట్రైట్గా మనస్ఫూర్తిగా చెప్పండి సార్, వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చాను, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనే కసితో గెలవాలనుకుంటున్నారా? గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టి ప్రజలకు నా వంతు సాయం చేయాలి అనే కసితో ఉన్నారా? దీంట్లో పంపించేశారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ కసి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు నేను ఈ క్యాంపెయినింగ్ తిరుగుతుంటే ఆ ఇంట్రెస్ట్, ప్రజలకి మనం సేవ కూడా చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. రెండు ఉండేది. అలాగే అక్కడ మీ ఆత్మాభిమానం దెబ్బతినింది, మీరు చాలా ఇబ్బంది పడ్డారు, ఇమ్మడలాగా బయటకు వచ్చేసారు. టీడీపీలో కంఫర్ట్గా ఉందా? ఆ ప్రయారిటీ ఉందా? మీరు దే వెల్కమ్డ్ మీ. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెప్తా. యాక్చువల్గా నన్ను రాజ్యసభ మెంబర్గా ఫస్ట్ రాజ్యసభ వచ్చినప్పుడు మీకు ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అయినా నేను కంటెస్ట్ చేస్తాను అని చెప్పాను. మీరే అడిగారు? నేనే కంటెస్ట్ చేస్తాను లోక్సభ నుంచి. ఎందుకంటే కసి ఉన్నింది. బట్ ఎవరి మీద కసి? కోటరీ ఉంది కదా, ఈ కోటరీ మీద ఎందుకు కసి? ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ గ్యాప్ వాస్ డన్ ఓన్లీ బై దిస్ కోటరీ. నాకు సీఎం గారితో ఈ గ్యాప్ క్రియేట్ చేసింది ఈ కోటరీ. అతనైతే చేయడు. నేను 100% చెప్పగలుగుతా, మళ్ళీ కూడా చెప్తాను, అతనే చేయడా పని. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు సార్, మీరు బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు జగన్ గారు ఎందుకు ప్రయత్నం చేయలేదు? కోర్టు చేసిన పని వాళ్ళు కూడా కన్వే చేసి ఉంటే ఇంత దూరం రావు. కన్వే చేయలే అంటే ఈపీఆర్ బయటకు వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఏదున్నా ఉన్నట్టు నాది డైరెక్ట్గా పోయి, ఏదున్నా బ్యాడ్ ఆర్ గుడ్ డైరెక్ట్గా పోయి చెప్పేది నేను. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ పాలిటిక్స్ ఇది పెద్ద గేమ్. మనం డైరెక్ట్గా పోయి చెప్పే కూడా ఇష్టపడటంలా. ఇతను పోయి ఏం చెప్తాడా? సో బెటర్, ఇది మంచి అవకాశం దొరికింది అన్న పక్కన వేసేదానికి చేశారు. నో ప్రాబ్లం. ఏం భగవంతుడు అది ఇచ్చాడు, మంచికో చెడ్డకో చేసాడు, అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.